గురుగారు, వ్యక్తి అంతరాత్మే పరమధర్మం అని చెబుతారు. అంటే మన అంతరాత్మ ఏది చెప్తుందో అది చేయటం ధర్మంగా భావించాలా? అంతరాత్మ ఉనికిని తెలిసిన వారు మాత్రమే అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి మసలుకుంటారు. అంతరాత్మ అనేది ఒకటి ఉంది అని చాలామందికి ఈనాటి కాలంలో తెలవకుండా పోతోంది. ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్ విశేషత పరబుద్ధిరి వినాశాయ. 4వ పాదం ఎందుకు కానీ ఈనాటి కాలంలో ఇతరుల బుద్ధి, ఇతరుల ప్రభావం చాలా బాగా పెరిగిపోయింది. అనవసరంగా మన వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా చరవాణి ద్వారా ప్రసార మాధ్యమాల్లో పెట్టేసి 100 మంది ఇష్టపడ్డారు, నేను ఇష్టపడతాను, పెళ్లి చేసుకుంటాను. 10 మంది, 100 మంది, 1000 మందికి నచ్చేసింది కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తాను, నచ్చలేదు వదిలేస్తాను. పబ్లిక్ ఒపీనియన్ ఇలా మారిపోయింది. మన బుద్ధి ఏమైంది? పనిచేయట్లా. అంతరాత్మ ప్రబోధం అంటే ఇదే. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4గింటిని అంతరాత్మ ఉనికిని తెలుసుకోవడం కోసం మనం అధ్యయనం చేయవలసిన 4 సోపానాలుగా ధర్మశాస్త్రం, వేదాంత దర్శనం తెలియజేస్తుంది. ఇది పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసల రెండింటిపైన ఒక అవగాహన కలవారికి మాత్రమే అనుభవానికి వచ్చే విషయం. కర్మ సిద్ధాంతం వేరు, జ్ఞాన సిద్ధాంతం వేరు. జ్ఞానోపలబ్ధిని కోరే వారందరికీ ఈ 4 విషయాలు తెలిసే ఉంటాయి. మనస్సు చూడకూడనివి చూస్తుంది. చూచిన వెంటనే ఇవి చూడకూడనివి, కళ్ళు మూసుకుందాం, దృష్టి మార్చుకుందాం, పొరపాటు చూడకూడదు. వెంటనే ఇతడు మనస్సు జీవి, బుద్ధి ఇంతకు పైన వివేచన చేస్తుంది, చిత్తము ఈ రెండింటి పైన ఇంకొంచెం ఎక్కువ విశ్లేషణ చేస్తుంది, ఈ ఊహ రానివ్వదు. అంతఃకరణ జీవి, అసలు మంచి చెడు అనే ఆలోచన కూడా తెలియదు. ఋష్యశృంగుడి లాంటి వాడని చెప్పాలి. అది చాలా పెద్ద కథ. ఋష్యశృంగుడు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అని చెప్పాలి అంటే, అలాగే శుక మహర్షి లాంటి వాడు అని మన పురాణాలు చెప్తాయి. అంతరాత్మ ప్రబోధం చాలా గొప్పది. అంతరాత్మ ఉనికిని తెలుసుకోవాలి అంటే ఆదిశంకరుల వారు 40 మెట్లను 5 శ్లోకాలలో చెప్పారు. ఒక్కో శ్లోకంలో 8 చొప్పున ఈ సోపానాలు ఉంటాయి. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిమతః పక్షోను సంధీయతాం. ఎంత గొప్ప నీతిలో ఇవన్నీ కూడా. దేహే హమ్మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. ఈ ఒక్క సోపాన పంక్తి చాలు. బుధజనై, వివేకం గలవారితో వాదించకపోవడం మంచిది. తెలుసుకుందాం, మౌనంగా ఉందాం, సాత్విక బుద్ధిని కలిగి ఉందాం, 4 మహావాక్యాలపైన వివేచన చేస్తూ ఉందాం, మనలో మనమే, మనతో మనమే స్నేహం చేస్తూ ఉందాం. చాలా పెద్ద మాట ఇది. మనలో మనమే, మనతో మనమే స్నేహం చేయాలి. మంచి స్నేహితుడు ఎవరు? ఎవరికి వారికి వారి అంతరాత్మ. ఇది విడిచి ఒక చీర కొనాలి, ఒక డ్రెస్ కొనాలి అన్నా కూడా ఎవరినో వెంట పెట్టుకుపోతూ షాపింగ్కి, మీకు నచ్చిందా, మీకు కూడా బాగుంటుందా, మీకేమైంది, ఎవరికి వారు ఆలోచించాలి. ఒంటరిగా రావాలి, ఒంటరిగా వెళ్ళిపోవాలి. బంధాలు, బంధుత్వాలన్నీ కూడా ఈ లోకం కల్పించేటటువంటి క్రీడ, మాయ, మోహాలు, భ్రమలు, ఆశలు. వీటికి మించి మనతో పాటు కలకాలం ఉండేది, ఈ దేహం మీద మనకు భ్రాంతి ఉన్నంతకాలం మనలో ఉండేది అంతరాత్మ. అంతరాత్మతో స్నేహం చేయడమే మోక్షానికి మొదటి మెట్టు. ఇది ఎలా? ఆదిశంకరుల అద్వైతోపదేశ పంచరత్నం అనే పేరిట గల ఆ 5 శ్లోకాలని 40 సోపాన పంక్తులను మనం అధిగమించడం, ఎక్కడం ప్రారంభం చేస్తే చాలు తెలిసి వస్తుంది.